చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ మహానగరం నరకంలా మారుతుంది. నాలాలు, చెరువులు కబ్జాలకు గురిచేసి వర్షపు నీరు పోకుండా చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన నుంచి పుట్టిందే హైడ్రా. ఇది నగర ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పట్టణ భవిష్యత్తుకు ఉపయోగపడే హైడ్రాపై అసత్య ప్రచారాలకు తెగబడ్డారు. అబద్దాల కోరు, స్వార్థ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కేటీఆర్ మాత్రం ఎన్ని అబద్దాలు ఆడారో ఇక్కడ అన్ని అబద్దాలు ఆడాడు. ప్రజల ఇబ్బందులు పట్టినట్లు ఉండే ఈ ట్విట్టర్ తిల్లు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది. హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరి ఆస్తులు కాపాడుతాం? హైడ్రా అని మాకు అర్థమైంది ఏంటంటే కేవలం బిల్డర్లను, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, వసూలు చేయడానికే వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. జనానికి మంచి జరుగుతుంటే ఓర్చుకోలేని కేటీఆర్ మాటలు విన్నారుగా. ప్రజలకు నష్టం కలిగించే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది చెప్పండి? హైడ్రా వల్ల నగరానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది కాబట్టి ప్రజల మద్దతు పెరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదండోయ్, స్వయంగా ప్రజల మాటల్లో మీరే వినండి. We are so thankful to the Hydra by widening the Nala. Otherwise, there was no sleep. Once it rains, we have to be in the compound to see what is the level of the water. Actually, in years nunchi no one came for the actually we are very happy for this. చాలా సఫర్ అయినామండి. అన్ని వస్తువులతో సహా మేము ఖాళీ బట్టలతో సహా పైకి వెళ్ళుకున్నాం. ఆ పైన రూమ్లు ఉన్నాయి కాబట్టి సేఫ్ అయినాం. లేకపోతే మేము అందరం కొట్టుకొని పోయేవాళ్ళం. ఒకవేళ ఈ హెల్ప్ చేయకపోతే ఇంకా నష్టాలు మాకు. ఎవ్రీ టైం 1 lakh చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. ఎందుకంటే వీళ్ళు హెల్ప్ చేసేది మా ఫ్యామిలీస్కి అందరికీ. భూబకాసురులు కనిపించిన ప్రతి చోటు కబ్జా చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, కాలువలు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ భూములు ఇలా కావేవి కబ్జా కనర్హం అన్నట్లు వ్యవహరించారు. ఇలాగైతే రానున్న కాలంలో వర్షాలు పడితే నగర ప్రజలు పడవలు కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి పరిస్థితులు ముందే పసిగట్టిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా కొన్ని వేల ఎకరాల భూములను కబ్జా నుండి కాపాడారు. చెరువులు, కుంటలు, కాలువలకు పునర్వైభవాన్ని తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే మరి బతుకమ్మ కుంట, కూకట్పల్లి నల్ల చెరువులను సుందరీకరించారు. హైడ్రాని ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఫలితాలు మొదలయ్యాయి. ఇక మొదటి విడతగా చేపట్టిన 6 చెరువుల్లో 2 చెరువులు సిద్ధమయ్యాయి. మరికొన్ని రోజుల్లో మిగతా 4 చెరువులు కూడా సిద్ధం కాబోతున్నాయి. తర్వాత మరొక 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. వీటి వల్ల వర్షాకాలం వరద నివారణకు, ఎండాకాలం నీటి కష్టాలకు చెక్ పడనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో త్వరలో ఫ్లడ్ ఫ్రీ సిటీగా దేశంలోనే మన హైదరాబాద్ మహానగరం ఆదర్శంగా మారనుంది.